మరో అప్డేట్లో విజయనగరం జిల్లా బొల్లల వలసలో డయేరియా ప్రబలుతోంది. గ్రామస్తులకు 3 రోజులుగా వాంతులు విరేచనాలు అవుతూ ఉండడంతో పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామస్తులకు వైద్యం అందిస్తున్నారు. మంచాలు వేసి రోగులకు వైద్యం అందిస్తున్నారు. మరికొందరు జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పలువురికి చికిత్స అందిస్తూ ఉన్నారు. డయేరియా కేసులు పెరుగుతూ ఉండడం గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. బిల్లలు వస్తున్నాయి. లక్షణం అంటే ఏం లేదు. ఆ రోజు కళ్ళంకడ సడన్గా కలుతురి పడిపోయింది. వాంతులు విరేచనాలు అయితే అక్కడి నుంచి అర్జెంటుగా నేను బండి మీద తీసుకుని వచ్చి ప్రసాద్ హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రసాద్ హాస్పిటల్ నుంచి ఆయన కొంచెం ఇక్కడ ఎక్కువ బాటిల్ ఎక్కించాలి, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది. డయేరియా అని ఏం చెప్పలేదు, మామూలుగా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అని చెప్పారు అనమాట. అప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాంతులు గట్ట ఎమర్జెన్సీ వార్డులు వేసిన తర్వాత ఇక్కడ వార్డు షిఫ్ట్ చేశారు. విరేచనాలు వాంతులు ఆ రోజు కట్టేసాయి. మరుసటి రోజు నుంచి మధ్యాహ్నం నుంచి విరేచనాలు కట్టేసాయి అంతే. బిల్లోల్స్లో ఒక 3-4 అంటే 5 ఉండరు అట్లా. అంటే ఆ సైడ్ నేను కూడా వెళ్ళలేదు, ఒక ఇద్దరిని చూశాను అంతే. వాటర్ అంటే మరి ఒకే ట్యాంక్ ఊర్లోనే, ట్యాంక్ నుంచి సప్లై రోజు వాటర్ కూడా కంటిన్యూస్గా ఇస్తారు. దానివల్ల మరి ఏమో తెలియదు నాకు. ఇక్కడ ఒక 5-6 ఉంటారు.